నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో ఈ రోజు పోరాట వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు। చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సమాజంతో మొదలుకోవాలని రజక సంఘం సభ్యులు పిలుపునిచ్చారు। మానవులు చేసిన పోరాట పటిమను సేవలను ఎంత కొనియాడినా తక్కువేనన్నారు। నిజాం నవాబులకు వ్యతిరేకంగా వారి వారసులకు వ్యతిరేకంగా కోట్లాడిన వీర వనిత ఉక్కు మనిషి చాకలి ఐలమ్మ అని పొగిడారు। ఈ రోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మా గొల్లపల్లి రాచర్ల గొల్లపల్లి రజక సంఘము నాయకులు అందరూ కలిసి వర్ధంతి గ్రామ పెద్దలు అందరూ కలిసి వర్ధంతి జరుపుకోవడం జరిగింది। అందుకు గ్రామ ప్రజలను మా నాయకులు సహకరించారు, చాలా సంతోషం। 39వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మాకు అమాలి సంఘం మరియు గొల్లపల్లి రజక సంఘ సభ్యులం గ్రామ పెద్దలు యువకులు అందరూ సహకరించినందుకు సంతోషం। ఆ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం। గ్రామంలో ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు పార్టీ వాళ్ళని సభ్యత్తులందరూ వార్డు మెంబర్లు కానీ సహకరించాలని మేము విన్నవము చేసుకుంటున్నాము। ఈరోజు రాచర్ల గొల్లపల్లి గ్రామ బస్టాండ్లో అమాలి సంఘం ఆధ్వర్యంలో రజకుల సమక్షంలో చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులకు తర్వాత కుల సంఘాలందరికీ పేరు పేరున ఉద్యమ అభిమానంగా తెలుపుకుంటున్నాను। అయితే చాకలి ఐలమ్మ గారు బీసీ వర్గానికి చెందిన అది వివిధ కులస్తురాలు, అన్ని ఊర్లలో బట్టలు ఉతికే వారు। అయితే ఆమె జీవితాశయములు ఆమె చాలా ఆటుపోట్లు ఎదుర్కొని స్వాతంత్రం గురించి చాలా కష్టపడి అయితే మహిళలను కానీ జనాలను కానీ చైతన్యవంతం చేసి ఆమె ఆశయము ఒకటే, మన తెలంగాణ సాధన కొరకు చాలా కృషి చేసినటువంటి ఉత్తమురాలు। అయితే ఆమె పేరు స్థిరస్థాయిగా నిలవాలంటే చరిత్ర పుటలు ఇప్పటికే ఎక్కింది। అయితే రాచర్ల గొల్లపల్లిలో కూడా ఎల్లారెడ్డిపేటలో కూడా వాళ్ళ యొక్క విగ్రహం ఉన్నది। రాచర్ల గొల్లపల్లిలో కూడా వీరి అందరి సహకారంతో అందరి సహకారంతో అది కూడా తొందరగా సాధించుకుంటాం। ఆమె సేవలను గుర్తించుకొని ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ చాకలి ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగించుకుంటూ వెళ్ళాలని గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। జై ఐలమ్మ, చాకలి ఐలమ్మ గారి ఆశయాలను సాధిద్దాం।